ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. మమ్మీ మమ్మీ ఇది టాయిలెట్ మమ్మీ అన్నం తొందరగానే అన్నం పెట్టింది. మరి చెవిలికి కూడా పెట్టిన సాయంత్రం కూర ఉన్నది, పప్పు కూర తినేసి వెళ్దాం అనేసి, కానీ సెట్ కాలే పోవడానికి. లేట్ అవుతుంది. ఇదేం అది నిన్నది ఇది చేపల పులుసుది. చేపల పచ్చి చేపల పులుసు. పచ్చి చేపల పులుసుది ఇది. ఇది పచ్చి చేపల పులుసుది. అవును ఫ్రెండ్స్, ఇది ఏం పులుసుదో చూద్దాం. ఇది పప్పు, పెసరపప్పు. ఇది పెసరపప్పుది కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తుంది? బోళ్ళు పెడతాయి ఒక జాగల సద్రి. నిన్ను మమ్మీని. అవును, మా నాన్నమ్మ ఇచ్చేది. ఫస్ట్ చాయ్ ఇస్తాను. కింద పడేసింది. ఓయ్ ఓయ్ అంటుంది చూడ. పట్టాలా? నువ్వు పట్టు. నువ్వు కాదు, నువ్వు పట్టు. నువ్వు పట్టు. దా రా, బయటికి రా. రా, దిగు. ఏంటి? ఏమంటానా? టైం వచ్చేసి ఇప్పుడు సాయంత్రం 4:30 అవుతుంది. కృష్ణవేణి బోళ్ళు కడుగుతుంది, మమ్మీ ఇటు ముఖం కడుగుతుంది. కడుగు. ఎందుకు కొడతావు? నీళ్ళతో నువ్వు కడుగు. చెయ్యి చెయ్యి. అట్లా కడగాలి సాయంత్రం పూట. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కడిగితే క్రిములు ఉన్నాయి. ఎటు అటు ఇటు పోతాను, చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఊరంతా తిరిగి వస్తుంది మమ్మీ. చూడు, చెప్పులు వేసుకొని ఇంకా ఇట్లానే వస్తుంది.
బిస్కెటా ఎక్కడున్నాయి వాళ్ళు ఇస్తానులా నువ్వు పోకు పడతావు అటు ఇగో పోతుంది అట వినిపించుకోకుండా పోయింది బిస్కెట్ బిస్కెట్ ఇస్తా చెప్పుల నుంచి రా అన్నలేముగా కన్నా స్నానం చేసిండు సాయంత్రం అయింది కదా ఇక స్నానం చేపించింది కృష్ణవేణి రెడీ అయినావు కన్నా ఉమ్మయ్య ఉమ్మయ్యావు చూస్తూ చూస్తూ బయట ఇక చీకటి అయిపోయింది బాబు పడుకున్నాడు అటు బయటికి పోయి తిరిగి వచ్చిండు అట్లనే వండుకున్నాడు ఇట్లా పట్టుకుని పడుకోబెట్టు ఇక్కడనే పడుకోబెడతా అక్కడ లోపల లేస్తాడు మంచం మీద పడుకోబెట్టు మా అమ్మ శ్రీవేణి ఫంక్షన్కి పోతాను ఊర్లో ఒక ఫంక్షన్ ఉన్నది భోజనాల ఫంక్షన్లు అయితే రెడీ అయిండు పోతున్నావా నన్న తినా పోతున్నావా రల్లి నేను ఇంకా అడే